ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, మెగా డిఎస్సి ఇస్తామని, నిరుద్యోగ వృత్తి ఇస్తామని, ప్రతి ఏడు కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశపడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇలా నిరుద్యోగులు అందరూ కూడా గోసపడుతున్నాం. ఎవరో రేవంత్ రెడ్డి గారు ప్రతి చోట, ప్రతి సభలో, ప్రతి వేదికలో మాట్లాడుతున్నారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 80,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 90,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పేసి. అవన్నీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫిలప్ అయిన ఉద్యోగాలు. కేవలం నియామక పత్రాలు ఇచ్చి ఇలా మందికి పెట్టిన పిల్లలను ఇలా మా పిల్లలు అంటున్నారు, బాలసాల పెడుతున్నారు, పేర్లు పెడుతున్నారు, ముద్దాడుతున్నారు. ఇది సిగ్గుచేడు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే ఆ రోజు మేము ఆ రోజు ఢిల్లీ నుంచి గల్లీ తీసుకున్న రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్కి వచ్చి టీలు బిర్యానీలు తిని మా కోసం నేనున్నాను అని చెప్పి మమ్మల్ని నయవంచనగా ఎన్నికలో వాడుకొని ఇలా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇలా రాష్ట్రంలో 4 దిక్కుల నిరుద్యోగులను ఇలా మోసం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ మీ 2 లక్షల ఉద్యోగాలు, ఎక్కడ మీ మెగా డిఎస్సి, ఎక్కడ ఇలా నిరుద్యోగ వృత్తి, ఎక్కడ మీ జాబ్ క్యాలెండర్, ఇలా డమ్మీ జాబ్ క్యాలెండర్ ని అసెంబ్లీ వేదిక పెట్టి ఇలా నయవంచన చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. జియో 29 తీసుకొచ్చి ఇలా ఎస్టీ, ఎస్సీ, బీసీ పిల్లలకు అన్యాయం చేసిన ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా జియో 46 ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. ఆ రోజు జియో ఫండ్ తీసేసి మా ప్రభుత్వం రాగానే ఇలా మేము కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇలా మోసం చేసింది. ఆ జియో 46 లో వేసిన కమిటీ ఎక్కడ ఉంది, సిలబస్ కమిటీ ఎక్కడ ఉంది, శాంతకుమారి కమిటీ ఎక్కడ ఉంది? ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో మళ్ళా కొత్త డ్రామా స్టార్ట్ అవుతుంది. ఏమని? రాబోయే రోజుల్లో మెగా డిఎస్ అంటారు, రాబోయే రోజుల్లో పోలీసు ఉద్యోగాలు అంటారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా పాడే పాట ఇదొక్కటి మాత్రమే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇచ్చిరా మిత్రులారా? ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిరా? ఇవ్వలేదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చిన నోటిఫికేషన్ను ఇలా నియామక పత్రాలు ఇచ్చి ఇలా చేయి దులుపుకున్న ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. మేము అశోక్ నగర్ లో, దిల్సుఖ్ నగర్ లో, రాష్ట్రం నలుమూలలో, ఇలా కరీంనగర్ లో, ఆదిలాబాద్ లో పలు చోట్ల కూడా మాకు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు చేస్తుంటే ఇలా ఏం తెలియని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా నోటిఫికేషన్లు వద్దని ఇలా ధర్నాలు చేస్తున్నారని చెప్తున్న దద్దమ్మ సీఎం ఇలా రేవంత్ రెడ్డి గారు. ఇలా మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి 5,000, 3,000 ఇలా హాస్టల్ ఫీజు కట్టుకుంటా, రాత్రి బౌళ్లు 12 గంటలు చదువుకుంటా, ఖాళీ జేబులతో, ఖాళీ కడుపులతో ఇలా 12 గంటలు 13 గంటలు చదువుకుంటా నోటిఫికేషన్ కావాలని అరుస్తుంటే ఇలా నోటిఫికేషన్ వద్దు మాకు ఫ్యూచర్ సిటీ ముద్దంటున్న ముఖ్యమంత్రి ఇలా రేవంత్ రెడ్డి గారి సర్కారు. ఇలా మేము ఎంతో కష్టపడి ఆ రోజు కాళ్లకు బల్పాలు కట్టుకుని కాంగ్రెస్ పార్టీ రావాలని అందరం కూడా మొక్కినాం. ఇలా అదే గోసపడుతున్నాం. అదే ఎంత అయితే నయవంచన చేసిరో అదే విధంగా ఇలా మోసపోయి ఇలా మేము ఆవేదన చెందుతున్నాం. ఇలా జియో 46 గురించి మాట్లాడారు. ఇలా జియో 46, జియో 29 అంటే ఏ భూములు, ఏ సర్వే భూములు, ఏ కబ్జా భూములు అని మాట్లాడుతున్నారు. వాళ్ళకు దాచుకోవడం ఉన్న శ్రద్ధ ఇలా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల మీద లేదు. వాళ్ళకు మేము ఎంతసేపు ఇలా కొట్లాడుతున్నాం, తిరుగుతున్నాం, అయినా కూడా ఇలా మా గురించి ఎవరు కూడా మాట్లాడుతున్నారు. ప్రతి చోట, ప్రతి వేదికలో మా గురించి మాట్లాడే ఏకైక వ్యక్తి హరీష్ రావు గారు. మేము ఆ రోజు కూడా మేమందరం కూడా నిరుద్యోగుల తరపు నుంచి ఇలా అసెంబ్లీ వేదికలో ప్రతి చోట మాట్లాడే ఏకైక గారు మా అన్న హరీష్ అన్న గారు. మేము ఆ రోజు అన్నా వీరు 70,000 ఉద్యోగాలు ఇవ్వలేదన్నా, అబద్ధాలు మాట్లాడుతున్నారు, మీరు అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించండి అన్న అంటే ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మా గొంతె వినిపించినందుకు వాళ్ళ లెక్క తేట తెల్లమైంది. 11,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి వాళ్ళ తేట తెల్లం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ఒకే ఒక డిమాండ్ చేస్తున్నాం ఈ సిద్దిపేట నుంచి, రాబోయే రోజుల్లో మా గనక నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ గతంలో ఉండేదని ఒక నినాదం తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని బొందపెట్టే కార్యక్రమాలు ఈ నిరుద్యోగ మిత్రులు తీసుకుంటారని ఆశిస్తున్నాను. నా పేరు ముఖ్య కుమార్, తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తుందా ఇవ్వదా అనేది నేను 2 ఎగ్జాంపుల్గా చెప్తా, వాళ్ళు ఇవ్వరు అని చెప్పడానికి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు జీపీఓ నోటిఫికేషన్ వచ్చిందా రాలేదా? 10,954తో జీపీఓ నోటిఫికేషన్ వస్తే దాంట్లో 5,000 పై చిలుకు ఇలా విఆర్ఓలతో భర్తీ చేసిర్రు. మరి మిగతా నోటిఫికేషన్ అయినా మా నిరుద్యోగులతో భర్తీ చేయడానికి ప్రభుత్వానికి వచ్చిన అడ్డంకులేంటి? మా నిరుద్యోగుల పైన ప్రేమ ఉంటే మరి వచ్చిన నోటిఫికేషన్లో వాళ్ళకి ఇచ్చింది సగం, మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు రాని ప్రాబ్లం మా నిరుద్యోగులతో భర్తీ చేయడానికి ప్రభుత్వానికి వచ్చిన అడ్డంకులేంది ఫస్ట్. అదేవిధంగా జీవో నెంబర్ 108 ప్రకారం 2/3 వంతు టీచర్ పోస్టులలో ప్రమోషన్ వస్తుంది, 1/3 వంతు నిరుద్యోగులతో భర్తీ చేయాలి. మరి ఇప్పటికిప్పుడు 2 సార్లు ప్రమోషన్ ఇచ్చిరు టీచర్లకు, 1/3 వంతులు మాతో భర్తీ చేయాల్సిన ప్రాబ్లం ఏమొచ్చింది ఇలా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం.
అసెంబ్లీ సాక్షిగా నిండు అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు ఏమన్నారంటే అప్పుడు అన్ని ఎగ్జామ్స్ ఒకటేసారి పెడుతున్నారు, కొంచెం డిఎస్సి పోస్ట్ పోన్ పెట్టమని చెప్పేసి మేము బట్టి విక్రమార్క గారికి మేము ధర్నాలు చేసి నిరాహార దీక్షలు చేస్తే ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు ఏమన్నారండి, మేము 5,000తో ఇప్పటికిప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఇది అయిపోయిన నెలకే మేము నోటిఫికేషన్ ఇస్తామన్నారు. మరి ఆ డిఎస్సి నోటిఫికేషన్ ఏది? ఇప్పుడేమో డిఎస్సి నోటిఫికేషన్ లేదు. మేము ఆ జియో నెంబర్ 108 తొలగించండి. 70% ప్రమోషన్లు పోతున్నాయి. కేంద్ర విద్యాలయంలో ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు 66.66% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేస్తుంది. 33% మాకు ప్రమోషన్ పోతుంది. ఆ విధంగా రాష్ట్రం కూడా తీసుకొస్తే ఇలా చిన్న జిల్లాలో అయినాయి. దాంట్లో మాకు బీఈడీకి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అన్ని జిల్లాల్లో వస్తాయి, మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఎప్పటి నుంచో మేము అన్ని సీతక్కని కలిసినాం, పిసిసి అధ్యక్షుని కలిసినాం, బట్టి విక్రమార్క కలిసినాం, అందరినీ కలిసినాం. కానీ ఎప్పుడు మాకు న్యాయం జరగలేదు. పైపోగా ఆ జీవోలను ఎప్పుడో పక్కకు మురుగున పడేసి మాకు డిఎస్సి అని చెప్పేసి చెప్పారు. కానీ అది డిఎస్సి కాదు, అది దగా డిఎస్సి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఈ 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే బరాబర్గా వచ్చే ఎన్నికల నుంచి మీ భర్తం పడతామని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మాట్లాడతాను. గుడ్ ఈవినింగ్ ఆల్. గుడ్ ఈవినింగ్ సార్. ఈ జీపీఓ నోటిఫికేషన్ అండి, ఆల్రెడీ ఉన్న ఆ జాబర్స్నే మళ్ళీ రిక్రూట్ చేసి వాళ్ళు వద్దు బాబోయ్ మాకు 0 సర్వీస్ అంటే అయినా సరే మీరే చేరండి అంటే వాళ్ళకే ఎగ్జామ్ పెట్టారండి. ఇప్పుడు మేము బీఎడ్, నేను స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ అన్నగారు చెప్పినట్టు కంప్లీట్గా 70% ప్రమోషన్స్కి తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ ఎస్జిటి రాసిన వాళ్ళు మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ వచ్చే వరకు వాళ్ళు ప్రమోషన్స్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి చాలా తక్కువగా ఉంటున్నాయి. అందులో బయో సైన్స్ చాలా తక్కువ, డిస్టిక్ ఒక 2-3 అట్లా ఉంటున్నాయి. ఎంత కష్టపడ్డా కూడా ఆ పోస్టులు అనేవి మేము దక్కించుకోలేకపోతున్నాం. కేంద్రంలో ఉన్నట్టు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేయాలి, ఇది మా వినతి. ఖచ్చితంగా వెంటనే మ్యాక్సిమం ఆఫ్ టైం తీసుకొని డిఎస్సి నోటిఫికేషన్ మిగిలిన ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలని నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కోరుకున్నాను. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సిద్దిపేట ప్రస్తుతానికి ఎడ్యుకేషనల్ హబ్గా మారడానికి మన సార్ చాలా కారణము. ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు, మా పాపని మెడికల్ సీట్ రావడానికి చాలా అంటే చిన్నప్పటి నుంచి మేము తనని ప్రోత్సహిస్తున్నాము. కేవీ స్కూల్ కూడా సార్ వల్లనే వచ్చింది. ప్రస్తుతానికి ఇక్కడ లైబ్రరీలో ఇలా నిలబడి మాట్లాడుతున్నామంటే కూడా సార్ కారణం. ఈ ఎడ్యుకేషనల్ హబ్గా మార్చడానికి మన హరీష్ అన్న ఎప్పుడు మనతోనే ఉంటారు, ఎప్పుడు అలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు వెంటనే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి ఏమో ఉద్యోగులు నోటిఫికేషన్లు వద్దంటున్నారని బుకాయిస్తూ ఉన్నాడు. ఇవాళ ఈ లైబ్రరీలో ఉన్నటువంటి యువత గత 2.5 సంవత్సరాలుగా ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయా, ఎప్పుడు మేము జీవితంలో స్థిరపడతామని ఎంతో ఓపికగా ఎదురు చూస్తూ ఉంటే 2.5 ఏళ్లుగా రేవంత్ రెడ్డి నోటిఫికేషన్లు ఇచ్చిందే లేదు. ఆనాడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని